వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చిన్నజీయర్ స్వామి ఆదిశంకరాచార్యుల పేరెత్తి వివాదాస్పదం చేసే అంశాన్ని ఎందుకు తీసుకున్నాడు? నేటి సమాజానికి సంబంధం లేని విషయాలు ఎత్తుకొచ్చి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం అండి. ఇవాళ జరుగుతున్న మహాపాపం చేసిన కొంతమందిని రక్షించడానికి చిన్నజీయర్ స్వామి ఆ వ్యాఖ్యలు చేశాడంటూ వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. సంబంధం లేని అంశాన్ని ఎత్తుకుని ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడంటారు చిన్నజీయర్ స్వామి? ఇప్పుడు అలా కాదండి. ఏం జరుగుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా దిగజారిపోయి పాతాళానికి చేరుకున్నాయండి. దానికి కారణం ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే కాదు. రాజకీయ నాయకుల్లో చిత్తప్రజ్ఞతో హుందాగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, అత్యంత నీచంగా మాట్లాడే వాళ్ళు వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మార్కులు వస్తాయి నీచంగా వ్యవహరించే దాంట్లో. అలా దగ్గర నుంచి అలవాటైంది. అప్పుడు మోతాదు తక్కువ, అప్పుడు మోతాదు పెరిగింది. విచిత్రంగాను దురదృష్టకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి చేష్టలకి అప్రజాస్వామిక విధానాలకు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అతను చేసే విషప్రచారం దుష్ప్రచారాలకి ఒత్తాసిగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు కానీ, విశ్రాంత అధికారులు కానీ, ప్రొఫెసర్లు పేరు చెప్పుకునే వాళ్ళు కానీ అస్సలు సమాజంతో సంబంధం లేకుండా సమాజంలో ఏం చెప్పుకుంటున్నారో సమాజ అభిప్రాయానికి ప్రతిఫలించకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలని జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా, సొంత అభిప్రాయం కూడా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అనుకూలమైన అభిప్రాయాన్ని ప్రజల్లో చూపిస్తున్నారు. దాంట్లోకి ఈ స్వామీజీ ఇలాంటి వాళ్ళు, చిన్నజీయర్ స్వామి ఇలాంటి వాళ్ళు, స్వరూపానంద స్వామి అయితే స్టాంప్ పడిపోయింది. నేనైతే ఈ చిన్నజీయర్ స్వామి కూడా స్టాంపే. జగన్మోహన్ రెడ్డి, రామేశ్వర వీళ్ళ బ్యాచ్. ఎందుకంటే ముచ్చింతల్లో ఆ సమతా విగ్రహం అది ప్రతిష్ఠించినప్పుడు 2 ఏళ్ళు అవుతుందేమో, 3 ఏళ్ళు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని ఇతను ఈ స్వామీజీ చిన్నజీయర్ స్వామి నోట్లో నొరగలు వచ్చేలా పొగిడాడు. ఒక స్వామీజీ అలాగా ఒక రాజకీయ నాయకుడిని, అది కూడా నీచుణ్ణి, అరాచకవాదిని, బందిపోడు దొంగని అలా ప్రశంసించాల్సిన అవసరం లేదు. దానివల్ల ఆయన విలువ తగ్గడమే కాకుండా ఆయన ఆచరించే ధర్మానికి కూడా హాని కలుగుతుంది. తద్వారా ప్రజల విశ్వాసానికి విఘాతం కలుగుతుంది. ఏంటి ఇలా తయారయ్యారు? ఆ ధర్మానికి ప్రతినిధులు, మేము ప్రచారకులు అని చెప్పుకునేవాళ్ళు, కొన్ని పీఠాలకి అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ధర్మానికి తూట్లు పడదా? అన్య మతస్థులకి అవకాశం కాదా మాట్లాడడానికి, ఈ ధర్మం మీద దాడి చేయడానికి అనేటువంటిది వాళ్ళు గమనించట్లేదు. ఈ చిన్నజీయర్ స్వామి చాలా వివాదాస్పదుడు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద అలిగినాడు. అతనికి మరి ఏం కైంకర్యాలు జరగలేదనో, లేకపోతే ఆయన మాట సాగలేదనో ఆయన స్వామివారి మీద అలిగాడు ఏకంగా అండి. సరే, వీళ్ళకి జ్ఞాన సంపన్నులు, ఐహిక సుఖాలను త్యజించిన వాళ్ళు, యోగులు అనుకున్న వాళ్ళకి వీళ్ళ ఆహారాన్ని మాత్రం విడలేకపోతుంది. ఈయన ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా సమ్మక్క సారక్కల గురించి అలాగే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగలను వెనకేసుకొస్తా మాట్లాడాడు. సరైన సందర్భంలో స్పందించాల్సి వచ్చినప్పుడు ముక్తసరిగా స్పందించిన సందర్భం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో దేవీ దేవతల విగ్రహాలకు అపచారం జరిగినప్పుడు, రథాలు తగలబెట్టినప్పుడు, రాముడి వారి విగ్రహాన్ని తల తెగనరిగినప్పుడు, అమ్మవారి వెండి సింహాలు దొంగిలించినప్పుడు, తిరుమలలో అపచారాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు సరిగ్గా స్పందించలేదు, ముక్తసరిగా స్పందించాడు. ఇవాళ ఒక చర్చ నడుస్తుంది, అత్యంత వివాదాస్పదమైన విషయం. ధర్మానికి విఘాతం కలిగి ప్రజల విశ్వాసం, భక్తుల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడి విశ్వాసాలు దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో. లడ్డు విషయంలో ఒక కెమికల్ లాంటి పదార్థాన్ని నెయ్యి రూపంలో ప్రవేశపెట్టి దాని మీద దాదాపు 300 కోట్లు స్కామ్ చేశారు. డబ్బు తింటే తిన్నారు, చాలా అపచారం చేశారు. దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేశారు. నిస్సిగ్గుగా దాని గురించి సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. దానికి మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది ప్రొఫెసర్లు ఏమాత్రం తడబడకుండా, అసలు మన తప్పు అంతరాత్మకు కూడా ఆత్మసాక్షి లేకుండా సాక్షి చెవి ఏం చెప్తే మాట్లాడతాను. ఈ చిన్నజీయర్ స్వామి సడన్గా రామానుజాచార్యుల గురించి 4 పీఠాలు ఆయన పెట్టలేదు, ఆయన శుద్ధ వైష్ణవుడు కాదని ఎవరన్నారు? అసలు ఎవరన్నా అతను శుద్ధ వైష్ణవుడు కాదు, ఇలాంటి మాటలు ఏమన్నా మాట్లాడినా అసలు ఆయన గురించి చర్చించే, ఆయన గురించి వ్యాఖ్యానించే అర్హత ఉందా లేదో ఒకసారి చూసు. ఆయన కీర్తించబడుతున్నాడు. ఆయన సర్వమానవ సౌభ్రాతత్వాన్ని కోరుకున్నవాడు. ఆయన హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానంగా చూసిన వాళ్ళు. పూర్వం శైవం వైష్ణవం అనేటువంటి వైరం ఉండేది, ఆ వైరం మెల్లమెల్లగా తొలగిపోయింది. హిందూ భావజాలం, హిందూ మతం అనేటువంటిది ఒక మతంగా కాదు, అది ఒక జీవన విధానంగా భావిస్తున్నారు. ఇప్పుడు వివాదాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ
నువ్వు స్పందించాల్సిన విషయం ఏంటి? తిరుమలలో జరిగిన అపచారం గురించి మాట్లాడాలి. ఇంత దుర్మార్గం చేసినప్పుడు నీ నిరసన వ్యక్తం చేయాలి. ఎక్కడ ప్రస్తావించాలి అసలు? కనీసం నీ నోట్లోంచి ఎక్కడా ప్రస్తావించినట్టు ఎక్కడ వినపడలేదు, కనపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పీఠాలు పెట్టుకుని, అంటే మీరు పీఠాలు పెట్టుకుని ఆధునిక ఖజానాల కింద వాడుతున్నారా దాన్ని? అంటే స్విస్ బ్యాంక్ లాగా అనమాట. ఈ ఆశ్రమాల్లో గట్రా డబ్బులు దాచుకోవడానికి రాజకీయ నాయకులు ప్రాపకం సంపాదించుకుని వాళ్ళతో పాటు ఉంటున్నారా? ఇది అనుమానాస్పదంగా ఉంది. వ్యవహారాలు అట్టాగా. ఎందుకంటే మీ చుట్టూరు తిరిగి వాళ్ళందరూ కూడా చికోటి ప్రవీణ్ గారు, రామేశ్వరరావు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళందరూ, రామేశ్వరరావు గారు బిల్డర్గా మంచి బిల్డర్ అయినా, మంచి పేరు ఉంది ఆయనకి. ఇటు నిర్మాణంలో నాణ్యత ఉంటుంది ఇలా. కానీ చాలా వివాదాస్పదాలు కూడా. ఆయన సడన్గా పెద్దోడైపోవడం మీద రకరకాల వివాదాలు వస్తాయి. ఆయన చూడటానికి సౌమ్యుడిలాగా ఉంటాడు, కానీ ఆయన తెలుగుదేశం వాళ్ళకి కొన్ని సెక్షన్స్కి ఆయన నచ్చడం. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కోరుకున్న జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నాడు, కేసీఆర్ గారికి సన్నిహితుడిగా ఉన్నాడు, అలాగే మళ్ళీ బీజేపీలోకి అంటగాగుతూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆయన దగ్గర అంటరాని వాళ్ళగా చూడాల్సిన వాళ్ళేమో వాళ్ళు అంటరాని వాళ్ళగా చూడట్లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ప్రజల దృష్టిలో వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళు మన దగ్గర చేర్చుకుంటే మనకు అప్రతిష్ట పాలవుతుందేమో అని కొంతమంది తీర్చుకోవట్లేదు. మరి చిన్నజీర స్వామి పెద్ద తప్పు కాదని నేరం చేశాడు, మతద్రోహం చేసినట్టు. ఎందుకంటే వీళ్ళకి హిందూ మతాన్ని, ధర్మాన్ని గురించి మాట్లాడే అర్హత కోల్పోతా ఉన్నారు మెల్లమెల్లగా. తిరుపతి దేవస్థానంలో నువ్వు వైష్ణవుడివి, వైష్ణవ క్షేత్రం, నువ్వు ఆ రకంగా చూసినా అక్కడ చాలా పెద్ద అపచారం జరిగి స్వామివారి కైంకర్యాలను కలుషితం చేశారు వీళ్ళు. ప్రసాదాలని నకిలీ నెయ్యి వాడి దాన్ని కలుషితం చేసి రసాయనాలు వాడి, ప్రమాదకరమైన రసాయనాలు వాడారు. పచ్చి మోసం, ప్రజాద్రోహం, దైవద్రోహం చేశారు. పరకామణులు దొంగతనాలు చేశారు. స్వామివారి సొమ్ము, సొత్తు దొంగలించారు, భక్తులు ఇచ్చిన కానుకల్ని. ఇన్ని అపచారాలు చేసిన వాళ్ళకి పట్ల నీ వైఖరి ఏంటి? ఇది తప్పురా అని నువ్వు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన నీవు ఇది తప్పు చేస్తున్నారు మీరు. ఇలా చేయటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, మత విశ్వాసాలు సన్నగిల్లుతాయి, దేవుడి పట్ల భీతి తొలగుతుంది. దేవుడి పట్ల భీతి, భయము, భక్తి తొలగినాయి అనుకో, అండర్స్ట్ సమాజంలో సమతుల్యత దెబ్బతింటుంది. కారణం ఏంటంటే దేవుడు అనేటువంటి ఒక సర్వేలెన్స్ ఉంది. మనకు కనిపించిన శక్తి ఏదో మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలన్న భయం ఉన్నప్పుడే ప్రజల్లో ఈ అరాచకము, దుర్మార్గము, హత్యాకాండలు, అత్యాచారాలు, ద్రోహాలు చేస్తున్నప్పుడు, ఇటువంటి భీతి, భయము, బెంగా లేనప్పుడు ఇంకెంత అరాచకం ప్రబలుతుందో ఆలోచించుకోవాలి. ఇలాంటి అరాచకాల ప్రబలకుండా దైవం పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగేలా మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉండాలి. మీకున్న బాధ్యత అది. మీరు నేర్చుకున్న విద్య ప్రజలకు 10 మందికి ఉపయోగపడాలి. మంచి మార్గంలో, సన్మార్గంలో నడవడానికి మీరు కరదీపికలు, టార్చ్ లైట్లు అటువంటి ఆ లైట్ వేసి ఆ వెలుతురులో మీ జ్ఞానం అనే సంపద మీది, ఆ సంపద నుంచి వచ్చిన వెలుతురుని ప్రజలకు పంచిపెట్టి ఆ వెలుతురులో వాళ్ళు నడిపించాలి. ఇది మీ బాధ్యత. మీరు నెత్తికెత్తుకున్న వ్యవహారం అది. మీరు అవన్నీ మానేసి ఆడంబరాలకి పోతూ ఉన్నారు. విపరీతమైన అహంకారం ఏదైతే వదిలేయాలో, సర్వసంగ పరిత్యాగులు ఏదైతే వదిలేయాలో అదే ఎక్కువ నెత్తిన పెట్టుకుంటున్నారు. దురహంకారం, అహంకారం. అహం బ్రహ్మస్మి అనుకోవచ్చు, కానీ నువ్వు సామాన్యుడి పట్ల నువ్వు చూపించే అహం, అన్నీ నాకే తెలుసు అన్న గర్వం, ఇది మనిషి సాధువైనా, సామాన్య మానవుడైనా, పండితుడైనా, పామరుడైనా ఎవరినైనా పతనామం అయిపోయి నడిపిస్తుంది. ఈ చిన్న విషయం తెలుసుకోకుండా మీరు ఇలా వ్యవహరించడం వల్ల మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగం అంటాడు ఏదో సినిమాలో. దీనికి సమాధానం చెప్పండి మీరు. కొంతమందిని అసలు మీ వల్ల దేనికి ప్రయోజనం? లక్షలు డొనేషన్ తీసుకుని ఆ విగ్రహాలు అవి పెట్టేసి మీరు పూజలు చేసేసి నిలువు అడ్డ ఊర్ధ్వ పుండ్రాలు ధరించి ప్రజలను మోసం చేయడం కాదా ఇది? నేను పరమ భక్తుడిని, నేను పరమత సహనం కలిగిన వాడిని, అలాగని చెప్పేసి నేను ఆచరించే ఆచారాన్ని, సంప్రదాయాలని, సంస్కృతిని, నేను నమ్మిన దైవాన్ని, దాని గురించి మంచిగా చెప్తాను, ఇతరులు కూడా మంచిగా ఉంటే బాగుంటుందని అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీరేంటి? మీరు కొంతమంది రాజకీయము, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళతో అంటగాగుతా మీరే రాజుల్లాగా ఫీల్ అవుదాం అనుకుంటే, పూర్వం రాజ్యాలు రాజులు ఉన్నప్పుడు, రాచరికం ఉన్నప్పుడు నడిచిందేమో. ఇది ప్రజాస్వామ్య దేశం, లౌకిక రాజ్యం. మీరు ఎంత వినయంగా ఉండి, విధేయులుగా ఉండి నీ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటే అంత వన్ని తెచ్చిన వాళ్ళు అవుతావు, మతానికి, జీవన విధానానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ మానేసి మీరు ఇక్కడ రామేశ్వరరావు, కేసీఆర్ గారు, చంద్రబాబు గారు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు తప్ప మీరు మిగతా వాళ్ళు మనుషులు కాదన్నట్టు ఉంటే కొన్నాళ్ళు చూస్తారు, తర్వాత పక్క పెట్టరా అంటారు. ఇప్పుడు కూడా ఆయన
టీటీడీ లడ్డూని అయోధ్య పంపించే క్రమంలో రామేశ్వరరావు పాత్ర ఉందని పేరుని ప్రకటించిన తర్వాత వివాదాస్పదం చేయటానికి ఆ వివాదాన్ని పక్కదారి పట్టించడానికి ఈ అంశం ఎత్తుకున్నాడు ఈయన. ఇప్పుడు చిన్న జీఆర్ స్వామి ఇంకో పెద్ద జీఆర్ స్వామి వచ్చి దాన్ని పక్కదారి పెట్టిస్తే పక్కదారి పెట్టి అంశం కాదు ఇది. కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆయన ప్రసాదాల విషయంలో, ఆయన ప్రతిష్ట విషయంలో, ఆచారాల్లో అపచారం జరిగింది. దేవస్థానానికి అపఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన దాంట్లో ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం పెలుబుకుతూ ఉంది. ఈ ఖర్జూర పిక్కలు ఎన్ని వచ్చి మాట్లాడినా అదేం డైవర్ట్ అవ్వదండి. ఎవరిని కాపాడదాం అనుకుంటే ఇలాంటివి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడితే 4 లక్షల మంది మాట్లాడతారు. నీతో సమానంగా కాకపోవచ్చు, కానీ నీతో సమానంగా 1 లక్ష మంది మాట్లాడితే నీ గొంతు చిన్నపోద్ది. నువ్వు ధ్వని చేస్తాడు, ప్రతిధ్వని చేస్తాడు, అదే ఎక్కువ రీసౌండ్ వస్తుంది. సౌండ్కి రీసౌండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో నువ్వు మేలు చేయగలిగితే చెయ్యి, లేకపోతే వదిలే అంటం లేదు. నువ్వు మేలే చెయ్యాలా, మంచిగా మాట్లాడాలా, ధర్మాన్నే బోధించాలా, పక్కదారి పట్టించడానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మమైన ధర్మరాజుని ఆదర్శంగా తీసుకోవాలి నువ్వు. పైగా మీరు సర్వసంగ పరిత్యాగులు ఐహిక సుఖాలకి, ఆడంబరాలకి, పాదపూజలకి పడిపోకూడదు. ఆది శంకరాచార్యుల వారు అలాగే ఉండేవారు. అందుకని నేను నచ్చట్లేదు, ఆయన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా. ఆది శంకరాచార్యుల వారు ఎవరినైనా ఒకలా చూసేవాడు ఆయన. నేను ఆ కులాల పేరు ఎత్తకూడదు కాబట్టి ఎత్తట్లేదు, ఇప్పుడు వివాదాస్పదం అవుతాయి కాబట్టి. రాజు అయినా భటుడినైనా ఒకలాగే చూసాడు ఆయన. అందరూ సమానంగా భావించాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ స్వామీజీలు. ప్రజలు కూడా ఇత్తడ పాళ తప్పేళ్ళలాగా తళతళ మెరుస్తున్నాడు కదా అని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు లేకపోయినా కానీ బుడ్డి మరసేమ్మని పెట్టాడే కదా, ఆ మరసేమ్మ మూత తీద్దామనుకుని వెళ్ళకూడదు. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళు చూస్తేనే ఇతను స్వామీజీ ఏటరా బాబు, నాకు ఎప్పుడు పాళతపేళ్ళ గుర్తుకొస్తే వైజాగ్ చూస్తాను. ఏంటంటే ఇలాగంటే నేను దైవద్రోహం, హిందూ మతద్రోహిని కాదు, ద్రోహులకి సురకలేసి ఇవ్వండి. నేను అస్సలు సహించం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక హిందూ మత ద్రోహిని, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించేవాడిని, అరాచకవాదిని ముద్దెట్టుకున్నామంటే ఆ రోగం నీకు అంటుకున్నట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్, పాస్టర్ ప్రవీణ్ ఆయన మరణం స్వయంకృతాలు. ఆయన మద్యం సేవించి చనిపోవటం అంతా స్పష్టంగా తెలిసిన వ్యవహారం అందరికీ. దాన్ని కూడా రాజకీయం చేసి మతరంగు పులిమి ఎలా సమాజం మీద, ప్రభుత్వం మీద దాడి చేశారో మనం చూసాం. ఆనాడు వీళ్ళు ఎవరు మాట్లాడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెచ్చగొట్టి ఎలా దాడి చేపించిందో చూసాం. ఇవాళ శ్రీవారి లడ్డు కల్తీ చేసి మహాపాపం చేసిన వీళ్ళని కొంతమంది హిందువులు, అది పెద్దల పేరు చెప్పుకుని ఎందుకు అతను సపోర్ట్ చేస్తున్నారు, హిందూ సమాజానికి ఎందుకు అండగా నిలబట్టలేదంటారు? అలా కదండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి ఇష్యూ వేరు, దానికి సంబంధం లేదు. వేరే కానీ 2 సంఘటనలు పోల్చి చూసుకుంటే అక్కడ వచ్చిన యూనిటీ ఇక్కడ రావట్లేదు. అలా కదండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు దురదృష్టవశాత్తు చనిపోయి యాక్సిడెంట్ అయింది. దాన్ని వాళ్ళు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మతానికి సంబంధం లేదు ఇది. మతానికి దానికి సంబంధం లేదు. వాళ్ళు ప్రేరేపితంగా, ఉద్దేశపూర్వకంగా ఆ పాస్టర్ గారి మరణాన్ని ప్రభుత్వానికి ఆపాదించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. దాన్ని పోల్చి చూడకూడదు. దయచేసి ఐఎమ్ వెరీ సారీ. నేనేమంటానంటే వాళ్ళు కూడా వీళ్ళకి అనవసరం, మతాల జోలికి వెళ్ళకూడదు. నీ మతాన్ని, నీ దేవుణ్ణి, నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి నువ్వు బోధిస్తున్న దానికి భిన్నంగా ఒక గతించిన ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తే వాళ్ళ అధికారంలో లేకుండా అధికారం చూసి భయపడ్డారంటానికి. వాళ్ళ అధికారం కోల్పోయి ఓడగొట్టిన మంచంలాగా తలకొమ్మలా ఉంటే మీరు వాళ్ళకి వత్తాసుగా మీరు వాళ్ళకి వత్తాసు పలకకపోవచ్చు. వాళ్ళు చేసిన తప్పుని ప్రశ్నించకపోతే మీరు వత్తాసు పలికినట్టే. మీరు ఆలస్యంగా స్పందించడం కూడా తప్పే. నేను అడిగింది కూడా అందుకే. ఆ రోజు ప్రశ్నించలేదు, ఖండించలేదు. ఇవాళ అండగా నిలబడుతున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాగ ఆలస్యంగా స్పందించడం కూడా తప్పు అనుకున్నప్పుడు పైగా ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికో లేకపోతే ఆ విషయాన్ని పలుచన చేయడానికో మీరు వ్యవహరించడం చూస్తే సమాజం ఏం మర్చిపోదో. మీ శాస్త్రంలో ఇంకోసారి మళ్ళీ ముచ్చింతల్లాంటి విగ్రహం చోట పెట్టండి, దానికి స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. ఏమంటారు, రామేశ్వరం లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో, చినుకు చేరితేనే ఒక ప్రవాహం అవుద్ది. సడన్ గా 4 గంగళాలు నీళ్ళు తీసుకొచ్చినంత మాత్రాన ప్రవాహం అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ మాటలు వినే పరిస్థితిలో హిందూ భక్తులు లేరని, స్వామివారిని అపవిత్రం చేసిన వాళ్ళని కాపాడే పరిస్థితి ఎవరికి లేదని, సమాజం తిరగబడక ముందే జాగృత వ్యవహరించి మాట్లాడితే గౌరవంగా ఉంటుందంటూ విశ్లేషించిన అడ్స్మరి శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.